మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానం పీపీపీ విధానం ప్రైవేటీకరణ వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి. పీపీపీ విధానం రద్దు చేయాలి, కొనసాగించాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు యథావిధిగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే మెడికల్ కాలేజ్ కట్టారు. ఇదిగో మెడికల్ కాలేజ్ సంవత్సరాలు ఎగ్జామ్ జరుగుతుందని చెప్తున్నారు. 10 మెంబర్స్ వెళ్తే అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఏర్పడింది కూటమిగా. ఈ ప్రభుత్వం ఈరోజు చెలో మెడికల్ కళాశాల అనేటువంటి నినాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి భయం ఎందుకని అడుగుతున్నాను. మీరు రోజు పత్రికల్లోనూ మీ ప్రెస్ మీట్లలోనూ మీ ప్రజెంటేషన్లోనూ చెప్తున్నారు మెడికల్ కాలేజీ నిర్మాణం కాలేదని. లేనిది జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారండి. ఉన్న మెడికల్ కాలేజీలో ఇవాళ మాకు నోటీస్ ఇచ్చారు. 2వ సంవత్సరం పేథాలజీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదండి. అంటే ఇక్కడ మీరు చెప్పిన దానికి మీరే కాంట్రాడిక్ట్ అవుతున్నారు కదా. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించలేదని చెప్పి ఇవాళ ఎగ్జామ్ జరుగుతుంది. 2 సంవత్సరాలు అయింది. రాజమండ్రి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఎగ్జామ్ రాస్తున్నారు. అక్కడికి వెళ్ళి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి మెడికల్ కళాశాలల గురించి చెప్పకూడదని. ప్రభుత్వం అంటే బాధ్యత, ప్రజాధనాన్ని రక్షించేది అవ్వాలి. ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనం, పేదల ధనం, అన్ని వర్గాల ధనం.
దానిని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. దానికోసమే ఇవాళ యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపించింది, ప్రతి మెడికల్ కళాశాలని సందర్శిస్తామని. కానీ నేను అడుగుతున్నాను, పోలీస్ సోదరులను అతిగా వాడుతుంది ప్రభుత్వం. మీకు అధికారం ఇచ్చింది ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడానిక? మీకు అధికారం ఇచ్చింది ప్రజావసరాల గురించి ప్రస్తావన చేసే ప్రతిపక్షాన్ని నియంత్రించడానిక? రాత్రులు నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఇవాళ కనీసం ప్రభుత్వ ఆస్తి ఇది అని చూడడానికి కూడా వెళ్ళటానికి అవకాశం లేకుండా పోలీసు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇవాళ దారుణమైన పరిస్థితిని రాష్ట్రాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ తీరుకి నిరసనగా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి వచ్చారు, కథలు వచ్చారు. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తాం. ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగదు, దశల వారీగా మళ్ళీ సాగుతుంది, ఖచ్చితంగా చేసి తీరుతామని సందర్భంగా మనవి చేస్తూ, ఈ నిరంకుశత్వం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఇదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. చెలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాం. పీపీపీ అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకుని వచ్చి పబ్లిక్ బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడుతూ ఎక్కడైతే చదువుకోలేనటువంటి విద్యార్థులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకొని రావాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు నిర్వహిస్తే వాటిని తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడదామన్న ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తలిచారో పేదవాడికి వాళ్ళ చదువుకి డబ్బు ఆటంకం కాకూడదని ఆయన యొక్క సిద్ధాంతాల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూల్ని నాడు నేడు కార్యక్రమంతో కానివ్వండి, ఇటువంటి గవర్నమెంట్ ఆసుపత్రుల నిర్మాణం కానివ్వండి చేశారో వాటన్నిటికీ కూడా ఇవాళ తూట్లు పడుస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం, అవసరమైతే ఉద్యమిస్తామని చెప్పి